ఒక ట్యాంకు 13.5 లీటర్ల సామర్థ్యం గల బకెట్లతో 12 బకెట్లతో నింపగలదు. అదే ట్యాంకును 9 లీటర్ల సామర్థ్యం గల బకెట్తో నింపదలిచిన ఎన్ని బకెట్లు పట్టును అని అన్నాడు. సో మనకిందులో 13.5 లీటర్ల చొప్పున అంటే ఒక దాంట్లో 13.5 ఉన్నాయి సార్, 13.5 ఉన్నాయి. దీంతో 12 బకెట్లు, 12 బకెట్లతోటి ఒక ట్యాంకు నిండిపోయింది, ఒక ట్యాంకు నిండిపోయింది అనమాట. అదే ట్యాంకును అంటే 13.5 చొప్పున 12 బకెట్లు మనకు అందులో నింపినాం. అదే ట్యాంకును 9 లీటర్ల సామర్థ్యంతో నింపదలుచుకుంటే అని అన్నాడు. ఇదే ట్యాంకును 9 లీటర్ల సామర్థ్యంతో, సో 9 లీటర్ల సామర్థ్యంతో నింపదలుచుకుంటే ఎన్ని బకెట్లు అవసరం ఉంటాయి అని అన్నాడు. సేమ్ ఇదే ట్యాంకు కదా, మళ్ళీ ఇది వేరే ట్యాంకు కాదు, ఇది ఒకటే ట్యాంకు. సో కాబట్టి 13.5 చొప్పున 12 లీటర్లకు 9 చొప్పున, ఇది క్వశ్చన్ మార్క్ అనమాట, 9 చొప్పున క్వశ్చన్ మార్క్. అప్పుడు ఏమవుతుంది సార్, ఇక్కడ మీ కన్వీనియంట్ ప్రకారం ఈ డెసిమల్ ఏమైనా ఇబ్బంది పెడితే క్యాన్సిల్ చేస్తే కిందికి 0 వస్తుంది. సో 5 2 సార్లు 5 27 సార్లు. సో నెక్స్ట్ 2 ఇక్కడ 6 సార్లు, కొట్టివేత్తలు ఇలా కొట్టేయచ్చు. 9 ఇక్కడ 3 సార్లు, అంటే ఎంత 3 6 18. అంటే ఎన్ని బకెట్లు అవసరం ఉంటుంది అని అంటే 18 బకెట్లు అవసరం ఉంటుంది అనమాట. సో 18 బకెట్స్ ఇస్తే ఆన్సర్ అనమాట. ఎన్ని బకెట్లు అవసరం ఉంటుంది అన్నాడు. సో 18 బకెట్స్ మనకు ఆన్సర్ వస్తుంది.